20 grams of sulfur on burning in air produced 11.2 liters of SO2 at STP. ఓకే చూద్దాం అన్నట్టు వాల్యూమ్లోనే తీసుకున్నాం. S plus O2 gives rise to SO2. సో ఇది మనకి 32 grams తీసుకుంటే 22.4 లీటర్ SO2 ఏర్పడాలంటే ఇది 32 గ్రామ్ తీసుకోవాలి. ఏమా ఇది 11.2 లీటర్ తీసుకుంటే వస్తే ఇది ఎన్ని గ్రామ్స్ SO2 నుంచి ఏర్పడుతుందో క్యాలిక్యులేట్ చేయండి. ఎక్స్ అనుకోండి. ఏమో ఎక్స్ అనుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నారనుకోండి 11.2 ఇంటూ 32 బై 22.4 అంటే ఇది ఇందులో 2 టైమ్స్ ఇందులో 16 గ్రామ్ సల్ఫర్ కావాలన్నమాట. 11.2 లీటర్ ఆఫ్ SO2 ఏర్పడాలంటే 16 గ్రామ్ ఆఫ్ సల్ఫర్ రిక్వైర్డ్. కానీ యాక్చువల్గా సల్ఫర్ ఎంత ఇచ్చాడు? 20 గ్రామ్ ఇచ్చాడు. సో దేర్ ఫోర్ అన్రియాక్టెడ్ సల్ఫర్ ఎంత ఉండిపోతుంది? ఇంకా అన్రియాక్టెడ్ సల్ఫర్ ఈక్వల్ టు 20 మైనస్ 16. ఇంత రియాక్ట్ అవ్వాలి 16 గ్రామ్. అన్రియాక్టెడ్ అంటే 4 గ్రామ్ ఉండిపోయింది. ఇంకా దానికి పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో పర్సంటేజ్ 4 గ్రామ్ ఆఫ్ సల్ఫర్ రిమైనింగ్. టోటల్ సల్ఫర్ ఎంత తీసుకున్నాడమ్మా? 20 గ్రామ్ తీసుకున్నాడు. 20 గ్రామ్స్లో అన్రియాక్టెడ్ ఎంత ఉంది? 4 గ్రామ్. పర్సంటేజ్ ఆఫ్ అన్రియాక్టెడ్ అడిగాడు, అంతేగాని రియాక్టెడ్ అడిగాడు అనుకోండి. సపోజ్ 16/20 ఇంటూ 100 వేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ అన్రియాక్టెడ్ అన్నాడు కాబట్టి ఏమేస్తారు ఫార్ములా చెప్పండి? 4/20 ఇంటూ 100. టోటల్ మాస్ ఆఫ్ సల్ఫర్ తీసుకున్నది ఇంత, అందులో అన్రియాక్టెడ్ ఎంత. 20కి ఇంత అన్రియాక్టెడ్ అయితే 100కి అన్రియాక్టెడ్ ఎంత? సో 5 times 5 4s 20% అన్రియాక్టెడ్ అనమాట.